మందకృష్ణ మాదిగా ఈ వర్గీకరణని అడ్డుకొని వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ వర్గీకరణ ఉద్యమాన్ని తీసుకుపోయి అక్కడ బీజేపీకి ఓట్లేయించి మాదిగలని అమ్మి డబ్బులు సొమ్ము చేసుకుందామని కృష్ణమాదిగ యొక్క పన్నాగం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ చెప్పిన ప్రకారం వర్గీకరణ చేసింది. కృష్ణమాదిగ అడిగింది 7%, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 9%. ఇవాళ వర్గీకరణ వ్యతిరేకించినటువంటి మాల కులస్తులు 5% రిజర్వేషన్ తో ఇవాళ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. వాళ్ళు ఎక్కడ కూడా ప్రొటెస్ట్ చేస్తలేరు. వాళ్ళు సాటిస్ఫైగా ఉండగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన కృష్ణమాదిగే వర్గీకరణకు అడ్డంగా నిలబడి దాన్ని కానియకుండా చేయాలని అనేక కుట్రలు చేసిండు. ఆ కుట్రలు మొత్తం కూడా బహిర్గతమైనవి. ఆ కుట్రల్ని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు తిప్పికొట్టి వర్గీకరణ సిఫారసులను యథాతథంగా కేబినెట్ లో ఆమోదించిన చట్టం చేయబోతున్న కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి మీద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కృష్ణమాదిగా నేతగాని వెంకటేష్ మీద తుపాకీ పెట్టి మాదిగలను కాలుస్తా ఉన్నాడు. ఎందుకంటే మాదిగలను ఆపాలని కృష్ణమాదిగ చెప్పలేడు కదా, ఏబిసిడి వద్దని చెప్పలేడు కదా. కాబట్టి ఈ కమిషన్ సిఫార్సులలో ఏ మాత్రం కూడా మార్పులు చేర్పులు జరిగినా కోర్టుకు పోయి దాన్ని ఆపాలని కృష్ణమాదిగ యొక్క పన్నాగం. ఇవాళ ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకించినటువంటి నేతగాని సమాజం ఉందో వాళ్ళతోటి కలిసి కృష్ణమాదిగ నేతగాని మీద తుపాకీ పెట్టి మాదిగలను కాల్చాలనుకున్నాడు. కానీ వాళ్ళ గవర్నమెంట్ మొత్తం కూడా వాటిని తుత్తునీయాలు చేసింది. అయితే నేను చెప్తా ఉన్నా, నేతగాని వెంకటేష్ అనే వ్యక్తి ఉస్మానియా ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నాడు. అదే విధంగా ఒక కమిషనర్ గా, ఎక్సైజ్ కమిషనర్ గా పనిచేసిండు, ఎంపీగా పనిచేసిండు. అటువంటి ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తి ఇటువంటి అసభ్య పదజాలాన్ని ఎట్లా ఉపయోగించిండో మరి మంత్రి గారి బట్టలు కూడా తీసి కొడతానంటాడు కదా. మేము ఆయనకు ఒక సవాల్ ఇస్తున్నాం. నిజానికి నీకు అంత శక్తి సేవ ఉంటే నువ్వు కృష్ణమాదిగ గారిని తీసుకొని రా అంబేద్కర్ స్టాచ్యూ కాడికి. మేము కూడా దామోదర్ రాజనరసింహ గారిని అంబేద్కర్ స్టాచ్యూ కాడికి తీసుకొస్తాం. ఎందుకంటే నువ్వు చేతగాడు ఎవరు పక్కన నిలబడి మాట్లాడినావు, మన్నా కృష్ణమాదిగ పక్కన పెట్టుకొని మాట్లాడినావు. నువ్వు మాట్లాడుతున్న మాటలు కావు అవి, అవి కృష్ణమాదిగ నీ చేత మాట్లాడిస్తున్న మాటలు. కాబట్టి నీకు దమ్ముంటే నువ్వు నీతో పాటు మన్నా కృష్ణమాదిగ తీసుకొని రా. సమయం నువ్వే చెప్పు, ప్లేస్ మేము చెప్తున్నావు అంబేద్కర్ స్టాచ్యూ కాడికని. మేమందరం కలిసి దామోదర్ రాజనరసింహ గారిని వాళ్ళు తీసుకోబోదాం. ఎవరు దమ్మే తెలుతారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు వర్గీకరణ ఉద్యమంలో ఇట్లాంటి మాటలు రాలేదు. ఉన్నత విద్యావంతుడైన నువ్వు వర్గీకరణ చట్టం చేసి ముందు వచ్చి ఇందులో కేవలం నేతగా వెంకటేష్ కి పార్లమెంట్ టికెట్ రాలేదని ఆ బాధలో ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి వాళ్ళు ఉన్నది 1,25,000 2011 జనాభా లెక్కల ప్రకారం. అయినా వాళ్ళకి మాలలతో కలిపి 5% రిజర్వేషన్ ఇస్తుంటే కూడా కృష్ణమాదిగతో కలిసి కుట్రలు చేస్తారు నేతగాని వెంకటేష్. అటు మాదిగలకు 9%, ఇటు మాలలకు 5% రాకుండా ఇవాళ కుట్రలు పడుతుంటే ఆ కుట్రలు కొనసాగవు. ఖచ్చితంగా రేపు చట్టము యథాతథంగా ఏలో 1, బిలో 9, సిలో 5 వచ్చే విధంగా చట్టం ఉంటుందని దాన్ని చేస్తున్నందుకు మాకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేతగాని వెంకటేష్ కు దమ్ముంటే అంబేద్కర్ స్టాచ్యూకి కాడికి కృష్ణమాదిగ గారిని తీసుకొని రా, మేం దామోదర్ రాజనరసింహ తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని ఎంత అస్థిరత పాలు చేస్తే మాదిగలు అంత శాతం రేవంత్ రెడ్డి గారి వెంట ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.